పట్టుపుట్టం కట్టింది, ఒళ్ళంతా నగలు పెట్టింది, గజస్నానం అంటారు, పిల్లల్ని తల్లులు దెబ్బలాడుతుంటారు. ఒరే నీది ఏనుగు స్నానం రా, ఇలా స్నానం చేయించి వదిలానో లేదో మళ్ళీ మట్టి పోసేసుకున్నావు రా అని బాధపడుతుంటారు పాపం. ఆ మట్టి గుప్పిళ్లతో తీసి చక్క ఇలా పోసేసుకుంటున్నాడు. పోసేసుకుంటుంటే పోతన గారికి ఎటువంటి దర్శనమైందో తెలుసా అండి? మట్టి పోసుకుంటున్న కృష్ణుడు కనపడలేదు పోతన గారికి. తనువునంటి నధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగటిగా నితునకగాగా ఫలభాగంబుపై పరగునా విరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా అని కంఠమాలికలోని ఘన నీల రత్నంబు కమనీయ మగుమెడ కప్పుగాగా హరవల్లులు రగ హరవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పె శివునకును తనకును వేరులేమి తెలియదలయునట్లు. ఈ శివకేశవ అభేదం అంటే ఒంటి మీద పోసుకున్నటువంటి ఆ మట్టిట విభూతి రాసుకున్న శంకరుడిలా కనపడ్డట. తనువునంటి నధరణీ పరాగం బపూషిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాల